మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. సార్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది. సో, ఈ 1 మంత్ పరిపాలన చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారి ప్రభావం మనకి ఎక్కడికక్కడ డైలీ కనిపిస్తూనే ఉంది. సో, మీకు ఏమనిపించింది? ఈ 1 మంత్‌లో ఎంతవరకు పరిపాలన ముందుకు వెళ్ళిందనిపించింది? డెఫినెట్‌గా అండి. అంటే ఆయన అసెంబ్లీ కూడా అడుగు పెట్టలేడు. అసెంబ్లీ గేట్ దాటనేమో ఎక్కడ గెలవలేడు అనే అపప్రద నుంచి, సినిమాలో రంగులేసుకుంటాడు, సినిమాలు తప్పితే రాజకీయాలు పనికిరాడనే పరిస్థితి నుంచి, తన అన్నే రాజకీయాలు కాదనుకున్నాడు, తమ్ముడు ఎంత అని అనుకున్న పరిస్థితి నుంచి, ఈ రోజున 21 గెలవటం, 100% స్ట్రైక్ రేటు, 2 ఎంపీలకు 2 గెలవటం, అదే కాకుండా సెంట్రల్లో కూడా ఈ టీడీపీని కూడా కలిపి ఎన్డీఏ కూటమిలో ఈరోజు సెంట్రల్లో బీజేపీ కూడా వచ్చిందంటే పవన్ కళ్యాణ్ పాత్ర కీ రోల్. అట్లా ఎమర్జ్ అయిన తీరుని మనం ఒక నాయకుడిగా అతను ఎమర్జ్ అయిన తీరుని మనం చూడాలి. ఒక స్థితప్రజ్ఞుడు, ఒక గేమ్ చేంజర్ లాగా పవన్ కళ్యాణ్ మనకు కనపడుతున్నాడు. అంటే నేషనల్ పొలిటికల్ స్టార్గా అవతరమిస్తాడు. అంతేకాకుండా డే 1 డిప్యూటీ సీఎంగా తీసుకున్న కాడి నుంచి చంద్రబాబు నాయుడు గారు కూడా తన సహజత్వానికి భిన్నంగా 4 దశాబ్దాల అనుభవంతో నాకు చేతునందించిన పవన్ కళ్యాణ్ గారిని అక్కును చేర్చుకున్న ఉద్దేశంతోనే ఆయన కూడా ఉంటున్నాడు. ప్రతి ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో ఆయన ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో ఉంటూ ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఏ పోస్ట్ అయినా ఒకటి టీడీపీకి అయితే ఒకటి జనసేనకు ఉంటుంది. ఎందుకంటే మనం చూసాం అన్నీ కూడా. మన ఎమ్మెల్సీలు 2 ఇచ్చారు. మీడియా నుంచి ఫస్ట్ టైం హరిప్రసాద్ అనే వ్యక్తికి ఎమ్మెల్సీ జనసేన నుంచి వచ్చింది, టీడీపీ నుంచి సి రామచంద్ర. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అని టీడీపీ నుంచి, అడిషనల్ అడ్వకేట్ జనరల్ జనసేన నుంచి సాంబశివప్రతాప్ గారు. అంటే ఏంటి, ప్రతిదీ కూడా పరిపాలన తనదైన ముద్ర వేస్తున్నాడు. మీరన్నట్టు ప్రతిరోజు తను చదువుకుంది ఇంటరే సార్, కానీ సమాజాన్ని చదివాడు. రాజకీయాలు పనికిరాని వ్యక్తి రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగాడు. ఈరోజు ఆయన 10-15 గంటలు రివ్యూ చేస్తున్నాడంటే అధికారులు ఆయనతో రివ్యూలో పాల్గొన్న గ్రూప్ 1 కలెక్టర్లు కూడా, ఐఏఎస్లు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇంత సబ్జెక్ట్ ఉందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. తీసుకున్న శాఖలు చూడండి, గ్రామీణాభివృద్ధి చాలా కీలకం. దేశానికి పట్టుకొమ్మలంటే గ్రామాలు. తర్వాత రోడ్లు, అస్తవ్యస్తమైన రోడ్లు 7,200 కిలోమీటర్లని ప్రక్షాళన చేపడుతున్నాడు. పంచాయతీల్ని ప్రక్షాళన చేస్తున్నాడు. తర్వాత అడవుల్ని సంరక్షిస్తున్నాడు. తర్వాత పర్యావరణాన్ని కాపాడటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. సైన్స్ అండ్ టెక్నాలజీని ముందు తీసుకెళ్తున్నాడు. ప్రతిరోజు రివ్యూలు, మన గతంలో ఏ మంత్రి ఏ శాఖలు రివ్యూ చేశారో ఎవరికి తెలియదు. ఏ రోజు కూడా ముఖ్యమంత్రి ఏ రోజు ముందుకు వచ్చి మాట్లాడింది లేదు. ఎప్పటికప్పుడు సమాచారం, అధికారులు ఒక జవాబుదారితనం కలగజేయటం, అది ముఖ్యమైన విషయం. మూడోది ఏంటంటే అతి ముఖ్యమైన విషయం, 30,000 మంది ఆడపిల్లల అదృశ్యమైన కేసు మనం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. మరి ఏమైపోయారు ఆడపిల్లలు? దాని మాటన 9 నెలల నుంచి ఒక తల్లి మాచవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి, 9 నెలల నుంచి నా పిల్ల తేజస్విని కనపట్టలేదు సార్, లవ్ పేరుతో తీసుకెళ్ళిపోయారంటే, అమ్జద్ బాషా అని ఒక వ్యక్తి ఎక్కడో జమ్మూలో ఉంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి ఆఫీస్కి వచ్చి, అయ్యా నా బిడ్డకు అన్యాయం జరుగుతుందంటే 9 రోజులు ఎలా వచ్చింది అమ్మాయి? అదొక్కసారిగా ఉభయ రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే లా అండ్ ఆర్డర్ చెప్పటమే కాకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవిస్తా ఆయన వరాహి అమ్మవారి చేసుకున్న, ఎక్కడ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు రెస్ట్ తీసుకోవాలి. తన కుటుంబం కంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం చూస్తున్నాడు. అదేవిధంగా పిఠాపురం అభివృద్ధి కోసం కూడా ఆయన ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే అండి, పేదవాడి బియ్యం సార్, ఆంధ్రులకి ఉచితంగా భోజనం పెట్టాలని ₹1 కిలో బియ్యం అని చెప్పి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు పెట్టినది కంటిన్యూగా చేస్తున్నాయి ప్రభుత్వాలన్నీ. అది ప్రభుత్వాలకి ₹40 ఖర్చు అవుతాయండి. దాన్ని 50,000 మెట్రిక్ టన్నులు అండి ఇప్పుడు వరకు అందిన సమాచారం. మొన్నటిదాకా 34,000 మెట్రిక్ టన్నులు, ఇప్పుడు 50,000 మెట్రిక్ టన్నులు, 151 స్టాక్ పాయింట్లు దొరికినాయి. అంటే పేదవాళ్ళ బియ్యం దోచుకొని కాకినాడ కేంద్రంగా బంగ్లాదేశ్ అవి రీసైక్లింగ్ చేసి ₹90 ఎక్కడెక్కడ అమ్ముతున్నారండి. ఎంత దారుణమైన విషయం అండి. పేదవాడు పట్టెడన్నం తినాలండి, 4 ఏళ్ళ లోపల పోవాలి. ఈ అధికార పార్టీ వైసీపీ నాయకులు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి అయితే సివిల్ సప్లై చైర్మన్ అంట, ఆయన బ్రదర్ వీరభద్రారెడ్డి ఏమో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పోర్టులో ఆయన చూసుకుంటాడు. ఇతను డిఫాక్టో సీఎంగా ఉభయ గోదావరి జిల్లాలో వ్యవహరిస్తా అన్నీ దోచుకుంటే 2 దశాబ్దాల నుంచి ఇంత అరాచకం చేస్తున్నారంటే పేదవాడి ఉసురు తీసినట్టే కదా సార్. దీంతోపాటు కందిపప్పులు 150 గ్రాములు తగ్గుద్ది, పంచదారలో 160 గ్రాములు, లేకపోతే ఇంక ఏదైనా మీరు ఇచ్చే ఉచిత ఆయిల్లో కూడా 150 గ్రాములు తగ్గించి పేదవాడికి ఇస్తున్నారంటే, చివరికి జనపనార ఆ బియ్యం బ్యాగుల్లో కూడా వెస్ట్ బెంగాల్కి తీసుకొచ్చేదంటే 250 కోట్ల అవినీతి అంటే ఇంకా ఎక్కట్లేదు సార్.
ఇవన్నీ బయటికి తీయటం సివిల్ సప్లై మినిస్టర్గా మనోహర్ గారిని దాన్ని డే వన్లో చెప్పిన వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ అభినందించాలి. అదే సమయంలో టూరిజం అభివృద్ధి చేయడానికి ఎక్కడికెక్కడ రిషికొండలు చూసాం, 500 కోట్ల ప్యాలెస్ని చూసాం. ఎవరి కోసం సార్ ఇది? ప్రజలకి ముందు మీరు 20 మంది ఎంపీలు ఇస్తే మెడలు ఉంచి స్పెషల్ స్టాటస్ తెస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు ఏమి చేయాలి? ఆంధ్రలో జీవనాడి పోలవరం పూర్తి చేస్తున్నారు, అది పూర్తి చేయాలి. జాబ్ క్యాలెండర్ అంటారు, ఉద్యోగాలు ఇవ్వాల. మద్యం ఏర్లై పారుతుంది, రోడ్లు లేకుండా అస్తవ్యస్తం. ఈ రోడ్ల వల్ల 10,000 మంది చనిపోయారు. ఇవన్నీ చేయకపోబట్టి జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నాడు. నిజంగా ఆవేశంతో మాట్లాడి మనం అనుకున్నాం, ఆవేశానికి ఆలోచన ఉందని అర్థమైపోయింది. అతన్ని గేటు కూడా దాటనివన్నారు. చివరికి ఆ అన్న మంత్రులు అంతా ఎక్కడున్నారు ఇప్పుడు? వాళ్ళ ఇంట్లో గేటు వాళ్ళు దాటి రాలేకపోతున్నారు. అసెంబ్లీలో హ్యాపీగా 21 మంది వెళ్ళాడు. 21 మంది వెళ్తాం కూడా 164 సీట్లు గెలవటంలో కీలక పాత్ర వహించాడు. ఈరోజు ఎక్కడున్నాడండి? ఆ వ్యక్తిని అనేక రకాలుగా వ్యక్తిగతరణం చేశారా ఈ రాజకీయ నాయకులంతా? ఇప్పుడు ఏంటి చెప్పండి? చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి 8 జిల్లాలు అయితే సున్నాకి పరిమితమయ్యాడు. ఇప్పుడు ఓవరాల్గా 1 మంత్ అంటే సక్సెస్ఫుల్ డిప్యూటీ సీఎంగా ఆయన పరిపాలన అప్రిషియేట్ చేయాలి. రాజకీయ సినిమాలకే పరిమితమైన ఆ వ్యక్తి రాజకీయాల్లో కూడా సక్సెస్ కాగలరని ఆనాడు ఎన్టీ రామారావు గారు చూపించారు, ఆ తర్వాత జయలలిత గారు చూపించారు. ఈనాడు పవన్ కళ్యాణ్ చూపిస్తున్నాడు. అదొక ఎత్తు అయితే అండి. అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే. అనేక మంది పుష్పరాజుల గురించి మనం చెప్పుకున్నాం గతంలో కూడా. ఎర్రచందనం దొంగలు తమిళనాడు కేంద్రంగా వచ్చి మన శేషాచలం కొండల్లో దోచుకుని పోతారండి, కోట్ల రూపాయలు విలువ చేసి. అటువంటి ప్రకృతిని విధ్వంసం చేస్తుంటే అరణ్య సూక్తి ప్రకారం అంటే ఒక చెట్టు కొట్టేస్తే 25 చెట్లు నాటాల. ఎంత దారుణం అండి. పెద్దిరెడ్డి అంటే దాని వెనక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి టోల్గేట్లు చెక్ పోస్టులు దాటి నేపాల్ దగ్గర పట్టుబడి కొన్ని వేల మెట్రిక్ టన్నులు. అవన్నీ కూడా ఫైలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి. అటువంటి ప్రకృతి సంపదని కాపాడుతున్నాడు, పేదవాడి బియ్యం కాపాడుతున్నాడు, రోడ్లు ప్రజలకి కావాల్సిన మెరుగైన ఏ కావాలో ఆ శాఖలు తీసుకున్నాడు సార్. ఆ శాఖలకి అవన్నీ తీసుకుని వస్తున్నందుకు ముఖ్యంగా ఒక తెలుగువాడిగా ఆయన్ని నిజంగా అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయన మీద పడినన్ని అవమానాలు ఎంత దారుణంగా తిట్టారు ఆయన ఫ్యామిలీని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ ఫ్యామిలీని, పిల్లల్ని. దేనికి పనికిరారు? ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టారు, దత్తపుత్రుడు. ఈరోజు ఏమంటారు సార్? వాళ్ళందరూ ఏమైపోయారు? కాబట్టి ఎప్పుడు కూడా ఒక రాజకీయాల్లో ఓర్పు ఉండాలి, నేర్పు ఉండాలి, చేర్పు ఉండాలి, కూర్పు ఉండాలి. ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్. ఓకే. అండ్ ఇంకా చిరంజీవి గారికి కూడా అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఐ థింక్ కీలక బాధ్యతలు అప్పగించకపోతున్నారని చెప్పేసి చూసాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటే? అంటే ఇప్పుడు ఆయనకున్న పొజిషన్లో పద్మవిభూషణుడు చాలా కీలకమైన పొజిషన్లో ఉన్నాడు. ఆయన మంచిగా వాళ్ళ కొడుకు, తండ్రిని మించి కొడుకుగా రామ్ చరణ్ ఎదుగుతున్నాడు. తన తమ్ముడు తన కోరిక రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. ఆయనకి ఇప్పుడు ఏదో ఈ పోస్టులు అనేది పెద్ద ఇదేం కాదు. ఆయనకి ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వని తెచ్చే వ్యక్తి. ఈరోజు తన చేతిలో 2-3 సినిమాలు ఉన్నాయి, ఆ సినిమాలు తీసుకుంటున్నాడు తప్పితే ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఏ పదవులు ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన తీసుకోడని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.